అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడు నీ ఇంటిని ఆశీర్వదించగలడు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 28:6 మనతో దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఆమేన్. ఈరోజు మనిషి ఎక్కడ శాంతి కోరుకుంటాడో అది తన ఇంట్లోనే. కానీ చాలా ఇళ్లలో ఈరోజు కలహాలు, ఒత్తిడి, ఆందోళన, అప్పులు, వ్యాధులు, సమస్యల మీద సమస్యలు. ఇలాంటి సమయాల్లో దేవుని ఆశీర్వాదం ఎంతో ముఖ్యమో తెలుస్తుంది. వాక్యం చెబుతుంది, నీవు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడదు, బయటకి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు. అంటే దేవుని కృప నీ ఇంటి తలుపుల దగ్గరే నిలబడదు. లోపలికి వస్తుంది. నీ కుటుంబంలో శాంతి లేదు అనుకుంటున్నావా? దేవుడు శాంతినిస్తాడు. కొరత ఉంది అనుకుంటున్నావా? దేవుడు సరఫరా చేస్తాడు, సంపూర్ణంగా ఇస్తాడు. నేడు మన ఇల్లు దేవుని సన్నిధిగా అప్పగిద్దాం. ఆ మనసు దేవుడు నీ కుటుంబానికి ఇచ్చునుగాక. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈ వాక్య లేఖనాలు నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. తండ్రి, మా ఇంటిని ఆశీర్వదించు. కలహం ఉన్న చోట శాంతిని దయచేయి తండ్రి. కొరత ఉన్న చోట మాకు సమృద్ధినివ్వు. బాధ ఉన్న చోట ఆదరణివ్వు. మా ఇంటి మీద నీ కృప నిలిచి ఉండునుగాక. ఆమేన్.